ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య మనలను నడిపించును. ఈరోజు మన ప్రసంగాంశం యేసయ్య నిన్ను నడిపించును. ఈరోజు మన ప్రసంగాంశం యేసయ్య మనలను నడిపించును. యెషయా గ్రంథం 46:4 ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రికలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, నేను చేసి ఉన్నాను చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46:4 ఈ వాక్యానికి ఉన్న సందర్భం ఏంటంటే, ఎందువలన పరిశుద్ధాత్మ దేవుడు యెషయా అన్న ప్రవక్తతో చెప్పించడానికి, యెషయా గ్రంథం 46:4 చెప్పించడానికి గల కారణం ఏంటంటే, దేవాది దేవుడు యెషయా ప్రవక్తని అసాధారణమైన రీతిలో ఉపయోగించుకుంటున్నాడు. కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు ఎంతో, పాత నిబంధనలో యెషయా ప్రవక్త అంత. యెషయా గ్రంథములో ఉన్న 66 అధ్యాయాల్లో ఉన్న వాక్యాలను కొత్త నిబంధనలో దాదాపు 59 సార్లు కనబడుతుంది. అలాగే యెషయా అన్న పేరు కొత్త నిబంధనలో 20 సార్లు దాదాపు మనకు కనబడుతుంది. యెషయా ప్రవక్త అనేక రాజులు మారారు, కానీ ఈయన మాత్రం ప్రవక్తగా శక్తివంతంగా వాడబడ్డాడు. పాత నిబంధనలో దానియేలు ఎలాగైతే మంత్రిగా నిలబడ్డాడో అనేక మంది రాజులు మారినా, అలాగే యెషయా ప్రవక్త అనేక మంది రాజులు మారిన, అనేక మంది అధికారులు మారిన ఈయన ప్రవక్తగా నిలబడ్డాడు. యెషయా తన యవన కాలములో ఒక రాజును చూశాడు. ఆ రాజు ఎవరంటే ఊజా రాజు. ఈ ఊజయ్య అన్న రాజు చాలా భక్తిగల రాజు, దైవజనులను గౌరవించే రాజు, అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలనలో ఏ కొదువ లేదు. కానీ ఏమొచ్చిందో కానీ గర్వపడి రాజుగారు చేయవలసింది రాజుగారు చేయాలి, యాజకుడు చేయవలసింది యాజకుడు చేయాలి. కానీ రాజైన ఈ ఊజయ్య ఆయన పని ఆయన చేయకుండా యాజకుడు చేసిన పని ఆయన చేశాడు. తద్వారా కుష్ఠిరోగి అయి దేశానికి బహిరంగ స్థలానికి వెళ్ళి వేరే ఆయన ప్రత్యేకింపబడిన స్థలానికి తీసుకెళ్ళిపోయి అక్కడ తన తర్వాత కాలాన్ని గడిపి చివరాఖరికి మరణించాడు. తద్వారా దేశం అంతా అతలాకుతలమైపోయింది. దేశములో సమాధానం లేదు, దేశములో భద్రత లేదు, ఆహారం దొరకట్లా, నీటి సరఫరా సరిగ్గా లేదు, అంతా గందరగోళంగా ఉంది. ఇటువంటి టైంలో యెషయా యవనస్తుడిగా ఉన్నప్పుడు అనుకున్నాడు, దీనికి పరిష్కారం మనుషుల దగ్గర నుండి దొరకదు, దీనికి పరిష్కారం దేవుని దగ్గర నుండి దొరుకుతుందని మందిరానికి వెళ్ళి సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మాకొక మంచి రాజునిచ్చావు, కానీ ఆయన జీవితం అవసాన కాలంలో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇలా ముగించుకున్నాడు. ఇప్పుడు మా జీవితంలో ఏంటో మాకేం అర్థం కావట్లా, మరొక రాజును చూపెట్టవా, ఆ రాజు కన్నా మించిన పరిపాలించే, మాకు సమాధానం తీసుకొచ్చే, మమ్మల్ని నడిపించే ఒక మంచి రాజును చూపెట్టవా అని ప్రార్థన చేస్తుండగా యెషయా ఒక అద్భుతమైన దర్శనాన్ని చూస్తున్నాడు. అదేంటి తెలుసా? అత్యున్నతుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రభువుల ప్రభువు, రాజుల రాజు అయిన యేసయ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు మందిరానికి అంటుకుంటున్నాయి. ఆయన ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నాడు. అది ఏంటి తెలుసా? 2 రెక్కలతో మొహము కప్పుకొని, 2 రెక్కలతో పాదము కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ స్తుతిస్తున్న దృశ్యాన్ని చూశాడు. ఊజయ్య రాజు యొక్క సింహాసనం చూశాడు. సొలొమోను సింహాసనం గురించి విన్నాడు, దావీదు సింహాసనం గురించి విన్నాడు, సౌలు సింహాసనం గురించి విన్నాడు. కానీ ఊజయ్య సింహాసనాన్ని చూశాడు. ఎక్కడ ఆశ్చర్యపోతున్నాడు. ఆ దృశ్యం చూస్తుండగా నిలబడలేకపోతున్నాడు, సాష్టాంగపడి ప్రార్థన చేయలేకపోతున్నాడు. మందిర పునాదులు కదిలిపోతున్నాయి, తలుపులు తెరవబడుతున్నాయి, కిటికీలు తెరవబడి కొట్టుకుంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటున్నాడు, మందిరపు పునాదులు కాదంట కదిలేయి, తలుపులు కాదంట కదిలేయి, కిటికీలు కాదంట కదిలేయి, తన శరీరం అన్న మందిరం కదిలిపోతుంది.
ఇతనికి ఏమీ అర్థం కావట్లా. సర్వశక్తి గల దేవుడైన యేసయ్య చెప్పేది, నువ్వు అన్నావే ఈయనకి మించిన ఒక రాజు రావాలి, సమాధానం తీసుకురావాలి, బాగా పరిపాలించాలి. ఈయనకి మించిన ఒక రాజు ఉన్నాడు, ఆయనే నేను అని రుజువుపరుస్తున్నాడు. ఆ రాజును చూచి ఆశ్చర్యపోయి అక్కడ ఒక సంభాషణ విన్నాడు. ఈయన భూమి మీద ప్రార్థన చేస్తుండగా పరలోకములో ఉన్న సంభాషణ విన్నాడు. మా నిమిత్తం ఎవరు వెళ్తారు అన్న మాట వినగానే యెషయా రెస్పాండ్ చేస్తున్నాడు. ఏమని తెలుసా? నేనున్నాను, నన్ను పంపించు దేవా. యెషయా దేవుని కొరకు శక్తివంతంగా నిలబడి అలా ముందుకు సాగుతున్నాడు. అటువంటి టైములో ఆయన తర్వాత మరొక రాజును చూశాడు. ఆ రాజు ఎవరు తెలుసా? ఆహాజు రాజు. ఈ ఆహాజు రాజుకున్న గుణం ఏంటంటే, దేవుని వైపు చూస్తుంటాడు, జవాబు రాకపోతే రకరకాల మార్గాలు చూస్తుంటాడు. అటువంటి వాడు ఎవరంటే ఆహాజు రాజు. ఆహాజు రాజు ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు, ఒక క్రైసిస్లో ఉన్నాడు. అటువంటప్పుడు దేవాది దేవుడు ప్రవక్తను పంపించి ఏమని చెప్పాడు తెలుసా? యెషయా ప్రవక్తను పంపించి ఏమని చెప్పాడు తెలుసా? దేవుడు నిన్ను ఒక సూచన అడగమంటున్నాడు. అది ఊర్ధ్వలోకమంత ఎత్తైన, పాతాళమంత లోతైన, ఆ సమస్య ఎంత పెద్దదైనా, ఎంత లోతైనా, ఎంత వెడల్పైనా, ఎంత కష్టమైనా దేవుని ఒక సూచన అడుగు, నీకు జవాబిస్తాడు అనగానే ఆహాజు రాజు ఏమన్నాడు తెలుసా? నేను మాత్రం అడగను. తద్వారా దేవుడు అన్నాడు, యెషయా ఆహాజు నిలబడలేనంత మాత్రాన ఏమీ అయిపోదు, నేనే నిలబడబోతున్నా. కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టదు, ఆయనకి యేసు అని నామకరణం చేయబోతున్నారు. దేవుడు మనకు తోడు అన్న ప్రవచనాన్ని తీసుకొచ్చి, ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడాను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. ఇక్కడ దేవాది దేవుడు యెషయాకి ఇండైరెక్ట్గా చెప్పేది, నేను నీకు ఒక దర్శనం చూపెట్టా. ఆ దర్శనం ఏంటి తెలుసా? ఏంటంటే ఆ రాజుకు మించిన ఒక రాజు ఉన్నాడు. అది ఎవరు తెలుసా? యేసయ్య. అంటే ప్రజలకి పరిష్కారం యేసయ్య. ఎక్కడ మళ్ళా ప్రజలకి పరిష్కారం ఎవరు తెలుసా? యేసయ్య. ఆ రాజు నిలబడలేనప్పుడు, ఆ రాజు మరణించినప్పుడు ప్రజలకు పరిష్కారం యేసయ్య. ఏ రాజు అయితే నిలబడలేనప్పుడు పరిష్కారం యేసయ్య. ఈరోజు నాజరుడైన యేసయ్య నామములో ఎవరైతే నీ కొరకు నిలబడాలో వారు నిలబడలేనప్పుడు సతికిల పడిపోవటం కాదు, దేవుని వాక్యం వైపు తిరుగు. ఒక రాజు ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన నీకు పరిష్కారం. ప్రజలకి పరిష్కారం ఆయనే, రాజులకు పరిష్కారం ఆయనే. ప్రైజ్ ద లార్డ్. అలా ముందుకు వెళ్తుండగా ఆహాజు రాజు గుణం మీకు చెప్పాను. దేవుని వైపు తిరుగుతున్నట్టు ఉంటాడు, కానీ వ్యత్యాసమైన పద్ధతిలోనికి వెళ్తుంటాడు. ఆహాజు రాజు ఒకసారి ప్రార్థన చేశాడు, అయ్యా ఫలానా దేశం నుండి నన్ను విడిపించు. కానీ ఆ దేశం నుండి దేవాది దేవుడు అతన్ని విడిపించలా. తద్వారా ఏం చేశారంటే దేవుని శక్తిని అనుమానించి దేవుని వైపు తిరగకుండా బబిలోనీయులు ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేయడానికి వస్తున్నారు. ముట్టడి చేయడానికి, దాడి చేయడానికి, బానిసలుగా తీసుకెళ్ళడానికి వస్తుండగా వెంటనే ఆహాజు రాజు ఏం చేశాడు తెలుసా? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగకుండా, మొన్న ప్రార్థన చేశాను, దేవుడు నాకే జవాబు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు నేను ప్రార్థన చేస్తాను, నా ప్రయత్నం నేను చేస్తా. అవును, మన ప్రయత్నం మనం చేయాలి. దేవుడు లేకుండా మనం ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వదు. ఆహాజు ఏమనుకున్నాడంటే, మొన్న ప్రార్థన చేశా, ఆయన నాకు జవాబు ఇవ్వాల, అందువలన శత్రు దేశమైన సిరియా దేశం వైపు తిరిగాడు, నాకు మీరు సహాయం చేయండి అని. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము మీకు సహాయం చేస్తా అన్నాడు. శత్రువుని ఎప్పుడు నమ్మకండి, వాడు ఎప్పుడు నీ పతనాన్ని ఆశించేవాడు. ఒకవేళ నువ్వు బాగుపడాలని ఆడు పైకి కనబడినా, నువ్వు ఉన్నత స్థానానికి రావాలని బయటికి కనబడినా, నువ్వు మేలు పొందాలని బయటికి కనబడినా, వాడి అంతరంగములో ఉండేది నీ పతనాన్ని ఆశిస్తాడు, నీ నాశనాన్ని ఆశిస్తాడు, నువ్వు పాడైపోవాలని ఆశిస్తాడు. సిరియా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు నాశనం అవుతారా అని చూస్తున్న వాళ్ళు. సిరియా ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవుని ప్రజల్ని మాటికి నాశనం చేసిన వాళ్ళు. సిరియా ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవాళ్ళు. కానీ శత్రువు మాకు సహకరిస్తాననగానే ఇశ్రాయేలు ప్రజల నాయకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరు? ఆహాజు రాజు సహకారానికి ఒప్పుకున్నాడు. తద్వారా జరిగింది, బబిలోనులు వీరి మీదకి రాగా
వాళ్ళు ఓడిపోయారు. తద్వారా అనేక మందిని బానిసగా తీసుకెళ్ళిపోయారు. ఎంత భయంకరం! ఈరోజు నజరుడైన యేసయ్య నామములో ఆహాజు రాజు వలె నువ్వు కూడా ఉంటున్నావా? బయటికి ప్రార్థనాపరుడుగా కనబడుతూ, ప్రార్థన మీద ఆధారపడకుండా బయటికి భక్తిపరుడుగా కనబడుతూ, లోపల భక్తి మీద ఆధారపడకుండా బయటికి దేవుని శక్తి మీద ఆధారపడుతూ, అంతరంగంలో దేవుని శక్తి మీద ఆధారపడకుండా దేవుని శక్తిని అనుమానించి దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్న వ్యక్తివా? ఆహాజు రాజు అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే, మొన్న ప్రార్థన చేశా, జవాబిచ్చాడు, నాకు జవాబు ఇవ్వలేదని చెప్పి శత్రువులను ఆశ్రయించాడు. శత్రువులే తనకు ఆధారం అనుకున్నాడు. ఈరోజు నజరుడైన యేసయ్య నామములో మా అమ్మాయి గురించి ప్రార్థన చేశా, ఏమన్నా దేవుడు సాయం చేశాడా? మా అబ్బాయి గురించి ప్రార్థన చేశా, దేవుడు నాకేమైనా సాయం చేశాడా అని చెప్పి శత్రువైన సాతాను దెయ్యపు కార్యాల మీద, రకరకాల కార్యాల మీద నువ్వు ఆధారపడకు. నీకు కూడా ఆహాజుకి జరిగినట్లు జరిగిద్ది, అంతే తప్ప ఏ కొత్తదనం జరగదు. అందువలన ఈ రోజున నజరేయుడైన యేసయ్య నామములో, మొన్న నాకు ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాల, అటు ముందర నాకు జవాబు ఇవ్వలేదని చెప్పి మళ్ళా దేవునికి వ్యతిరేకమైన సాతాను కార్యాలకు, దెయ్యపు కార్యకలాపాలకు, దెయ్యపు మాటలకు నువ్వు లోబడి మోసపోవద్దు. ఆడు శత్రువైన సాతాను, వాడు దొంగ. యేసు ప్రభువారు యోహాను సువార్త 10:10 అంటాడు, వాడు దొంగ, వాడు హత్య చేసేవాడు, వాడు అబద్ధికుడు. హల్లెలూయా! ఆహాజు రాజు సిరియా దేశం మీద ఆధారపడ్డాడు. వాళ్ళతో స్నేహం కోరాడు, వాళ్ళే తనకు మార్గం అనుకున్నాడు. చివరాఖరికి మొత్తం మొక్కలైపోయింది. అటువంటప్పుడు అమాయకులైన ప్రజలు, సాధారణమైన ప్రజలు, ఏంటి మా స్థితి? ఏంటి, దేవుడు మనను వదిలేసేసాడా? ఆ దేవుడు ఏమైపోయాడు? మన తల్లిదండ్రుల దేవుడు ఏమైపోయాడు? వాగ్దానం ఇచ్చే దేవుడు ఏమైపోయాడు అనగానే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. యెషయా, నా ప్రజలకెళ్ళి చెప్పు, మార్గ మధ్యలో విడిచిపెట్టేవాడిని కాదని. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను నడిపించేవాణ్ణి, నేను నిన్ను క్యారీ చేసేవాణ్ణి. ఐ విల్ క్యారీ యూ. ఈ హస్తం ఈ బిడ్డని ఎలాగైతే మోస్తుందో, ఎలాగైతే క్యారీ చేస్తుందో, ఇశ్రాయేలు ప్రజలకి చెప్పు, నేను మిమ్మలను మోస్తున్నా, నేను మిమ్మలను కాపాడతా, నేను మిమ్మలను రక్షిస్తా అని నా ప్రజలకెళ్ళి చెప్పు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారులారా, నా మాట ఆలకించుడి. నా మాట మీరు ఆలకించండి. ఆహాజు మాట మీరు నమ్మకండి, సిరియా వాళ్ళ మాట నమ్మకండి. దేవుడు మిమ్మల్ని వదిలేశాడని. ముదిమి వచ్చు వరకు, ఆమేనండి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేను చేసి ఉన్న చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవాది దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? యాకోబు, నేను గర్భమున పుట్టిన కాడ నుండి మోయువాడను నేనే. అని దానికి అర్థం, ఇశ్రాయేలు ప్రజలారా, మీరొక దేశముగా ఏర్పాటు చేయబడలా, కానీ అప్పుడు నుండి బాధ్యత తీసుకున్న వాడిని నేనే. మీరు స్వల్ప ప్రజలు, వేలతో లెక్క పెట్టబడిన వాళ్ళు. అలాంటి మిమ్ములను ఐగుప్త దేశంలో తీసుకెళ్ళి కాపాడిన వాడును నేనే. ఫరో రాజు యొక్క హింస నుండి కాపాడిన వాడును నేనే. 70 మందిగా ఉన్న మిమ్ములను, యాకోబు ఒక్కడగా ఉన్న నిన్ను 70 మందిగా మార్చి, 70 మందిగా ఉన్న నిన్ను ఐగుప్త దేశానికి తీసుకెళ్ళి లెక్క పెట్టలేని విధంగా అభివృద్ధి పరిచిన వాడను నేనే.
బయటికి తీసుకొచ్చిన వాడిని నేనే. మీ బాహుబలము కాదు, మీ కత్తి కాదు, మీ ఆయుధాలు కాదు, నా బాహుబలము చేత మిమ్ములను బయటికి తీసుకొచ్చిన వాడిని నేనే, మిమ్ములను మోసిన వాడును నేనే, చంక పెట్టుకొని మోసిన వాడును నేనే, మిమ్మల్ని తీసుకెళ్ళిన వాడును నేనే, మన్నా ఇచ్చిన వాడను నేనే, బండలో నుండి నీళ్లు రప్పించిన వాడను నేనే, ఎర్ర సముద్రం పాయలు చేసిన వాడును నేనే, యోర్దాను నదిని పాయలు చేసి మిమ్మల్ని దాటించిన వాడును నేనే, యెరికో పట్టణాన్ని కూల్చి పట్టణం స్వాధీనపరుచుకునేట్టు చేసిన వాడిని నేనే, బానిసతనములో చిన్న చిన్న ఇంటిలో ఉన్న మిమ్ములను పెద్ద పెద్ద గదుల్లోనికి తీసుకెళ్ళి కట్టని ఇంటిలో ఉంచా, తవ్వని బావుల్లో నీళ్లు తాగింపించా, మీరు నాటని ఖర్జూర చెట్ల ఫలములు తినిపించేటట్టు చేశా. ఇదంతా చేసింది నేనే. ఒక ప్రార్థనకి నేను జవాబివ్వలేదని ఈ రోజున ఆహాజు రాజు చేసిన పొరపాటు, శత్రువైపు తిరిగాడు. ఈరోజు నాజరేయుడైన యేసే నామములో మరలా మీకు వాగ్దానం ఇచ్చేది, యెషయా ప్రవక్తతో ఇశ్రాయేల్ ప్రజలకిని యాకోబు ఇంటి వారికి దేవాది దేవుడు చెప్పే ప్రవచనం ఏంటి తెలుసా? ముదిమి వచ్చు వరకు నేను మిమ్మల్ని నడిపిస్తా. మళ్ళీ ఇంకొకసారి ఆ వాక్యం మళ్ళీ చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వాక్యాలు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వాక్యాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు ఇప్పుడు అమ్మా మీరెవరు కూడా బైబిల్ తిప్పేయకండి, ఆ స్క్రీన్ మీద కనపడుతుంది. మీరు మళ్ళీ తిప్పి నేను చదివే లోపల మీరు తిప్పడమే సరిపోద్ది. అందువల్ల చూడండి, దాని వెనక చూడండి. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, ప్రైజ్ ద లార్డ్. తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారులారా, నా మాట ఆలకించండి. దేవాది దేవుని యొక్క వేదన, నా మాట ఆలకించండి. దెయ్యం మాటలు నమ్మకండి, సిరియా వాళ్ళ మాట నమ్మకండి, వాళ్ళు చెప్పేది అబద్ధం. ప్రైజ్ ద లార్డ్. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. ఆమేన్. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. నదుల బడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్నిగుండా వెళ్తున్నప్పుడు అవి నిన్ను కాల్చజాలవు, జలముల గుండా వెళ్తున్నప్పుడు నేను నీకు తోడై ఉంటా. వీటన్నిటినీ నేను చేశా, ఇప్పుడు కూడా నేను నీకు తోడై ఉంటా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనము దారి తప్పిపోతున్నా మనల్ని వెంబడిస్తున్నాడు. మనకిష్టానుసార మార్గానికి వెళ్తున్నా మళ్ళా వెంబడిస్తున్నాడు. మనమేమనుకుంటున్నామంటే దేవుడు మనల్ని వదిలేశాడని. దేవుడు మనల్ని వదిలేయడం కాదు, మనం ఆయన్ని వదిలేసిన, నువ్వు నాకు కావాలి, నువ్వు నా సొత్తు, నేను నిన్ను విడువను అని మరలా వెంబడిస్తున్నారు. తల్లిదండ్రులు చెప్పి విసిగిపోతారండి. తల ప్రాణం తోకొచ్చేస్తుందిరా, తాగొద్దురా, తిరగొద్దురా విసిగిపోతున్నారు. తల్లిదండ్రులు విసిగిపోతున్నారు. విసిగిపోయి కొంతమంది వృద్ధాపించింది మరణిస్తున్నారు. కానీ సృష్టికర్త నిన్ను విడవకుండా కృపగల దేవుడు మాటికి నీ గురించి వెంబడిస్తున్నాడు. నీ పట్ల ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. నేను ఒక జరిగిన సంఘటన విన్నాను. అది ఏంటంటే, ఒక వడ్రంకి ఒక కుమారుడు వాళ్ళ నాన్న చేస్తున్నది మొత్తం నేర్చుకున్నాడు. వాళ్ళ డాడీ అంతగా నైపుణ్యతతో చేయకపోయినా బాలుడు గనక, ఒకవేళ ఆయన పెద్ద అయిన తర్వాత ఆయన డాడీకి మించి చేయొచ్చు. వాళ్ళ నాన్న ఏమైతే చేస్తున్నాడో అన్నీ నేర్చుకునేవాడు. ఒకరోజు ఆయన ఏం చేశాడంటే, చెక్కతో ఒక చిన్న పడవ చేశాడు, చిన్న బోట్ చేసి వాళ్ళ ఇంటి ముందల ఒక పంట కాలువ ఉంది. ఆ పంట కాలువ మీద ఆ నీటి మీద ఈ పడవను వదిలాడు. ఈ పడవను వదలగానే
ఆయన ఒడ్డున ఉన్నాడు. గాలికి ఏమైందంటే ఈ పడవ అలా కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఈయన వేగంగా దాని వెంట పరిగెత్తున్నాడు, అయినా అది కనబడట్లా, అది ఎటు వెళ్ళిపోయింది అని తెలవదు. ఇంటికి వచ్చి చాలా బాధపడిపోయాడు. అనగానే డాడీ అన్నాడు, ఇంత విచారంగా ఉంటున్నావేంట్రా అనగానే, డాడీ నేను ఒక పడవ తయారు చేశాను డాడీ, అది నీటిలో వదిలిపెట్టా, అది అక్కడే ఉంటుంది అనుకున్నా, గాలికి కొట్టుకొని వెళ్ళిపోయింది డాడీ అనగానే, డాడీ అన్నాడు, ఇంకోటి తయారు చేసి ఇస్తాను రా బాబు అంటే, లేదు నా చేతులతో తయారు చేసింది డాడీ, నా చేతులతో నేను దాన్ని సృజించా డాడీ, ఐ మేడ్ ఇట్ డాడీ, నేను దాన్ని తయారు చేశాను డాడీ. సరే డాడీ అన్నాడు, పర్వాలేదు లేరా మళ్ళీ ఇంకోటి చేయొచ్చు అంటే, కాదు నాకు అలాంటిదే కావాలి డాడీ, చాలా అద్భుతంగా చేశాను డాడీ. కొన్ని రోజులైనాయి, కొన్ని వారాలైనాయి, కొన్ని నెలలైనాయి. ఆయన వేరే ప్రాంతంలో ఒక బొమ్మల కొట్టుకు వెళ్ళాడు. ఆ బొమ్మల కొట్టుకు వెళ్ళగానే ఆయన చేసిన పడవ, కనబడని అదే పడవ ఆ షోకేసులో కనబడింది. అమ్మ నాయన వెళ్ళిపోయి ఆ సేల్స్ మ్యాన్తో అన్నాడు, ఏమండి ఇది నేను చేసిన పడవ అండి, ఇది మీ దగ్గరికి ఎలాగొచ్చింది అనగానే ఆ సేల్స్ మ్యాన్ అన్నాడు, నాకేం తెలుసయ్యా, ఓనర్ గారిని అన్నాడు. ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పడవ నేనే చేశానండి, అది మీ దగ్గరికి ఎలాగొచ్చింది, నా దగ్గరికి ఎలా రావటం ఏంటయ్యా, ఒక ఆయన 1000 రూపాయలకి దీన్ని అమ్మాడు, అందువలన నేనేం చేశాను, ఇది ఇక్కడ పెట్టాను, 1100 రూపాయలకి అమ్మడానికి పెట్టాను అనగానే అన్నాడు, ఈ బాలుడు అన్నాడు, ఈ పడవ ఈ బొమ్మ నాదండి, నాకు ఇచ్చేయండి అంటే, నేను ఎలాగిస్తానయ్యా, నేను కొనుక్కున్నా, నువ్వు నాకు డబ్బు ఇవ్వు, నేను నీకు ఇస్తా. ఇంటికి వెళ్ళాడు, డాడీతో చెప్పాడు, డాడీ నేను చేశానే, అది ఇప్పుడు ఎక్కడుందంటే షో కేసులో ఉంది డాడీ, అది ఏంటి తెలుసా, దానికి 1100 రూపాయలు వెల కట్టారు డాడీ, నువ్వు నాకు గనక ఆ డబ్బు ఇస్తే నేను వెళ్ళి తిరిగి కొనుక్కుంటా. ఏం చేశానంటే 1100 రూపాయలు ఇవ్వగానే ఆ ఓనర్కి ఇవ్వడం ఆలస్యం, ఆ పడవ తిరిగి తీసుకున్నాడు. వెంటనే ఆ బాలుడు అన్నది ఏంటి తెలుసా, 1 నేను నా చేతులు నిన్ను సృజించినాయి, 2 డబ్బిచ్చి నేను నిన్ను కొన్నా. 1 నేను నిన్ను సృజించా, 2 డబ్బిచ్చి నిన్ను మళ్ళా తిరిగి కొన్నా, నష్టపోయిన నిన్ను మళ్ళా నేను తిరిగి కొన్నా. నజరేయుడైన యేసయ్య ఈరోజు చేసింది ఏంటి తెలుసా, నన్ను మనలను ఆయన సృజించాడు. దారి తప్పిపోయి ఎవరికి వాళ్ళు గొర్రె త్రోవ తప్పిపోయినట్లు మనం తప్పిపోగా యేసయ్య తన రక్తము చేత నిన్ను మళ్ళా తిరిగి కొన్నాడు. 1 నిన్ను సృజించాడు, హీ మేడస్, ఆయన మనల్ని సృజించాడు, ఆయన మనల్ని తయారు చేశాడు. 2 తన రక్తముతో ఆయన్ని కొని నువ్వు నా సొత్తు అన్నాడు. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను చంక పెట్టుకొని నడిపించువాడను నేనే. ప్రైజ్ ది లార్డ్.